నిజామాబాద్ జిల్లాలోని కొన్ని పోలీస్ స్టేషన్లు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మారుతున్నాయి. జిల్లాకు చెందిన హస్తం నేతలు కొందరు ఠాణాలను తమ సొంతానికి వాడుకుంటున్నారు. చట్టం, న్యాయం, ధర్మం కాపాడాల్సిన కాకీలు కూడా ఫక్తు కాంగ్రెస్ కార్యకర్తల్లా ప్రవర్తిస్తుండడం పట్ల జిల్లావాసులు బగ్గుమంటున్నారు. పార్టీ కార్యాలయంలో జరిపే ప్రెస్ మీట్లను ఆర్మూర్ పోలీస్ సిబ్బంది దగ్గర ఉండి మరీ తమ ఠాణాలోనే నిర్వహిస్తుండడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాల్కొండకు చెందిన కాంగ్రెస్ యువజన చెందిన నాయకులు ఆర్మూర్ పిఎస్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ వివాదాస్పదమవుతోంది. గతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జరిగిన వివాదంలో హస్తం నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి ఆర్మూర్ పిఎస్ కు తరలించారు. అయితే ముందస్తు బైండ్ ఓవర్ చేసిన కాంగ్రెస్ నాయకులకు రాచ మర్యాదలు చేసిన పోలీసులు ప్రెస్ మీట్ నిర్వహించేందుకు కూడా అవకాశం కల్పించడం చర్చకు దారితీస్తోంది. అంతేకాదు, ప్రెస్ మీట్ నిర్వహించిన టేబుల్ పై పోలీసు టోపీ ఉండడంతో ఖాకీల వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ నాయకులకు రాచ మర్యాదలు చేసిన పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని కొన్ని పోలీస్ స్టేషన్లు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మారుతున్నాయి. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రవీందర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రవీందర్, అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గత కొద్ది రోజుల నుంచి ఈ అంశం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చర్చనీయ అంశంగా మారింది. పోలీసుల ప్రవర్తన పూర్తిగా ప్రజలకు వ్యతిరేకంగా, పాలకులకు అనుకూలంగా మారిన సందర్భం స్పష్టంగా కనపడుతుంది. అందుకు నిదర్శనమే నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య ఏర్పడినటువంటి వివాదం విషయంలో ముందస్తు అరెస్టులు కొనసాగాయి. ఈ నేపథ్యంలో ముందస్తు అరెస్టు చేసినటువంటి కాంగ్రెస్ నాయకులను, బీఆర్ఎస్ నాయకులను వేరువేరుగా తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంతమందిని ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి పాత పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసినటువంటి ఓ పోలీసు సంబంధించిన టేబుల్, అదేవిధంగా రూరల్ కి సంబంధించిన టేబుల్ పైన ఏకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది యువజన కాంగ్రెస్ నాయకులు అక్కడ ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలో వీళ్ళు ప్రెస్ మీట్ నిర్వహించుకోవడానికి పోలీసులు టేబుల్ అరేంజ్ చేయడంతో పాటు అక్కడ సకల మర్యాదలను ఏర్పాటు చేసి రాచ మర్యాదలతో వాళ్ళకు ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడనే నడపడానికి అవకాశం కూడా కల్పించారు. ఈ నేపథ్యంలో ఈ అంశం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయ అంశంగా మారింది. ఒకప్పుడు పోలీస్ ఖ్యాతి ఖండాంతరాలు దాటి అనేక ప్రశంసలు అందుకున్నాయి. అనాది కాలంలోనే తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. పోలీసుల వ్యవహార శైలి పట్ల సాధారణ ప్రజలతో పాటు అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రజలు బగ్గుమంటున్నారు. అధికార పార్టీకి సంబంధించిన నాయకులకు రాచమర్యాదలు చేసి ఏకంగా ఎప్పుడు కూడా ఇలాంటి సందర్భం నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకోలేదు. ముఖ్యంగా ఆర్మూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ పోలీస్ స్టేషన్ లో కూడా ఇలాంటి పరిస్థితి లేదు. కానీ ఇవాళ అధికార పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, చట్టము కాంగ్రెస్ నాయకులకు మాత్రమే చుట్టం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. బహుశా ఇలాంటి సంఘటన పట్ల పోలీసు ఉన్నతాధికారులకు ఇంకా చేరిందో లేదో అనే విషయం కూడా సంశయం ఉంది. ఈ నేపథ్యంలో దీనిపైన పోలీసుకు సంబంధించిన ఉన్నతాధికారులు సిపి సాయి చైతన్యతో పాటు ఏసీపీ తక్షణమే జోక్యం చేసుకుని ఈ వ్యవహారం పైన సమగ్ర విచారణ జరిపించి యువజన కాంగ్రెస్ నాయకులకు పోలీసులు చేసినటువంటి రాచ మర్యాదల పైన ఆరా తీయాలని, అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో అటు బాల్కొండ నియోజకవర్గంలో వివాదంలో చిక్కుకున్నటువంటి అనేక మంది పోలీసు అధికారుల పైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. అధికార పార్టీ కాంగ్రెస్ నేతలకు సంబంధించిన ఒకలాగా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులకు ఒకలాగా వివరించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో పోలీసు వ్యవస్థ ఈ రకంగా ఎప్పుడు కూడా చూడలేము. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ నాయకులకు అనుకూలంగా బీఆర్ఎస్ అదేవిధంగా ఇతర నాయకులకు ప్రతికూలంగా వ్యవహరిస్తున్నారు. రాజమర్యాదలు చేసి కేవలం అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని నిపంతో ఇవాళ పోలీసులు ఓ పార్టీకి కొమ్ము కాయడం పట్ల విశ్లేషకులు, అదేవిధంగా మేధావులు, అదేవిధంగా ఉన్నత స్థాయి పోలీసు అధికారులు మండిపడుతున్నట్లుగా సమాచారం. ముఖ్యంగా ఎవరైతే ముందస్తు అరెస్ట్ చేస్తారో, బైండ్ ఓవర్ చేస్తారో వాళ్ళని ఆ డే వరకు వాళ్ళు నిందితులుగానే పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో వాళ్ళకి ఏదైనా మర్యాదలు చేయాలి అనుకుంటే పోలీసు లాంఛనాలతో ఇలాంటి వ్యవహారం పట్ల చేయడం తప్పని, అదేవిధంగా ఇలా వివరించడం పట్ల
ఇటు విశ్లేషకులు అదేవిధంగా జర్నలిస్టుల సంఘాలు మేధావులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా Right. కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఈ తీరు పైన నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా పోలీసు టేబుల్ పై పెట్టుకుని ప్రెస్ మీట్ నిర్వహించడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.